శుభోదయం అందరికీ. నా పేరు నిషిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను గణతంత్ర దినోత్సవం గురించి నా అభిప్రాయాన్ని మీ అందరితో పంచుకోవాలని స్వతంత్రం రావడం వల్లే ఈ రోజు మనం ఇంత ఆనందంగా జీవించాలి. కానీ మన దేశంలో ప్రతి ఒక్కరి ఆనందం కోసం ఎంతోమంది వీరులు బ్రిటిష్ వారితో పోరాడి ఆఖరికి ఆ పోరాటంలో వారి చివరి శ్వాసను కూడా విడిచారు. 200 సంవత్సరాలకు పైగా మన భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది. ఆ 200 సంవత్సరాలు కూడా మనం బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని పాటించాము. కానీ ఎందరో మహనీయుల శ్రమ వల్ల మనకు బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం వచ్చింది. కానీ మన దేశంలో ప్రతి ఒక్కరూ ఎంతో అయోమయంగా ఉన్నారు. ఎందుకంటే బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని పాటించాలి. కానీ ఇప్పుడు బ్రిటిష్ వారు మన దేశం నుంచి వెళ్ళారు. ఇప్పుడు ఏ రాజ్యాంగాన్ని పాటించాలి, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియకుండా ప్రజలు అయోమయంలో ఉంటారు. అప్పుడు మన అందరి కోసం ఎంతో కష్టపడి ఎన్నో దేశాలు తిరిగి ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క నియమాన్ని సమకూర్చి మన దేశానికి ఏ నియమాలు పెడితే మన దేశం మన దేశం అభివృద్ధి చెందుతుంది అని ఆలోచించి ఆయన తిరిగిన ప్రతి దేశం నుంచి ఒక్కొక్క నియమాన్ని సమకూర్చి మన దేశానికి సొంత రాజ్యాంగాన్ని రచించారు. ఆయనని మనం ఇప్పుడు కూడా ద ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. ఆయన మరెవరో కాదు, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. ఆయన పడిన శ్రమకు వచ్చిన ఫలితమే మన దేశ సొంత రాజ్యాంగం. కాబట్టి మనం ప్రతి ఏటా ఆయన రాసిన రాజ్యాంగం జనవరి 26వ తేదీన పూర్తయింది. కాబట్టి మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రతి ఏటా మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆ ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు మనం మన దేశానికి స్వాతంత్రం లభించేలా పాటుపడిన ఎందరో వీరులకు మరియు మన దేశానికి సొంత రాజ్యాంగాన్ని రచించిన మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తాము మరియు వారి శ్రమను వారి త్యాగాలను నెమరవేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.